హాయ్ అండి అందరికీ. చూసారు కదా, మార్నింగే క్లైమేట్ అయితే చాలా చాలా కూల్గానే ఉందండి. ఎందుకంటే నైట్ నుంచి ఇంకా వర్షం పడతానే ఉంది. ఇంకా మార్నింగ్ అయితే క్లైమేట్ అంతా ఇంకా మబ్బులతో అయితే కలకలాడుతోంది. ఇంకా వర్షం పడింది కాబట్టి ఇంకా మేడలన్నీ కూడా ఇంకా తడిగానే ఉన్నాయి అన్నమాట. ఇంకా వర్షం పడేటట్టే ఉంది. ఇంకా ఈ చల్లదనానికి నేను ఈ రోజైతే కాఫీ పెట్టుకోలేదండి. కొన్ని పాలు అయితే మిగిలాయి. ఆ పాలతోనే నేను టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వేడివేడిగా టీ కానిచ్చేసి ఈరోజు ఏంటంటే పప్పు టమాటా అయితే వండుతున్నానండి. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే టమాటా అన్నీ వేసేసుకుని కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటే పప్పు కూడా చాలా మెత్తగా మనం 2 విజిల్స్ అయితే ఉడికిపోతుందండి. ఇలాగా ఈ కందిపప్పు ఎప్పుడు కూడా మనం ఇంగువతో అయితే తాలింపు పెట్టుకోవాలండి. పప్పు అయినా, సాంబార్ అయినా, పప్పుచారు అయినా సరే ఇంగువ అయితే కంపల్సరీ ఉండాలి. ఇలా ఉంటే మనకి పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వెల్లుల్లిపాయలు అయితే తొక్కలు తీయకుండా ఇలా దంచి కొట్టుకుంటూ వేసుకుంటే ఈ టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.